మన సఫారీ ట్రావెల్ ఒకసారి రీఛార్జ్ యాక్టివేషన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దామండి. ఇక్కడ క్లయింట్ అడుగున ఉందండి, క్లయింట్ మీద నొక్కండి. ఇక్కడ షో క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ని ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు ఫోన్పే, గూగుల్ పే అక్కడికి పోయి మీరు స్కానర్కి అమౌంట్ పంపండి. పంపిన తర్వాత అక్కడ వచ్చే అక్కడ మీకు వచ్చినటువంటి బ్యాంక్ రెఫరెన్స్ ఐడి కాపీ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ తీయండి. తర్వాత మన ఐడీలోకి వచ్చి క్లయింట్ మీద నొక్కండి. ఇక్కడ వాలెట్ డిపాజిట్ క్యూఆర్ కోడ్ కింద ఉందండి. ఫస్ట్ క్యూఆర్ కోడ్ నొక్కాను, అమౌంట్ పంపించాను. వాలెట్ డిపాజిట్ మీద నొక్కాను. ఇక్కడ ఎంటర్ అమౌంట్ నేను ఎంత పంపించాను, 1600 పంపించాను. ట్రాన్సాక్షన్ ఐడి కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. చూజ్ ఫైల్, నా ఫోల్డర్ లేకపోయాను, ఇక్కడ రీసెంట్ ఫోల్డర్ పెట్టాను, అది వచ్చేసింది, 1600 వచ్చేసింది. ఇక్కడ చూజ్ ఫైల్ కింద ఉంది డిపాజిట్ హియర్ అండ్ గెట్ అన్లిమిటెడ్ ఎర్నింగ్స్. ఓకే, దాని మీద టచ్ చేస్తున్నాను. ఓకే, పేమెంట్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఇది వచ్చేస్తుందండి. ఒక 2 నిమిషాలు మనం వెయిట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు క్లయింట్ మీద కొడతాను. ఈసారి క్యూఆర్ కోడ్ అయిపోయింది, వాలెట్ డిపాజిట్ అయిపోయింది. ఇప్పుడు పర్చేజ్ చేయాలి. పర్చేజ్ మీద టచ్ చేశాను. అట్లా టచ్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూడండి అవైలబుల్ బ్యాలెన్స్, నేను పంపిన అమౌంట్ ఇక్కడికి వచ్చేసింది. ఒకసారి ఐడి మీద అట్లా టచ్ చేస్తాను. ఐడి మీద టచ్ చేసిన తర్వాత చూజ్ ప్యాకేజీ నొక్కాలి. చూజ్ ప్యాకేజీలో అది సెలెక్ట్ అవుతుంది. అప్పుడు 1600 సెలెక్ట్ చేశాను, పర్చేజ్ కొట్టాను. ఇంతేనండి, సక్సెస్.